ఫోర్జరీ సంతకాలతో స్థలాలను విక్రయించి గత 3 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. శనివారం షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడారు. మేరీ సువర్ణభూమి రిసార్ట్లో డైరెక్టర్గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ఫ్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి వాటికి నకిలీ సంతకాలకు పాల్పడి నిధులు దుర్వినియోగం చేశారని పోలీసులు ధృవీకరించారు. మేరీ సువర్ణ భూమికి సంబంధించిన రోజారాణి వీరిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మంచాల సుధాకర్ను 2021వ సంవత్సరం డిసెంబర్ 21వ రోజున అరెస్టు చేశారని, రెండో నిందితుడు కళ్యాణ చక్రవర్తి పరారీలో ఉన్న క్రమంపై అధికారులు ఆదేశానుసారం ఫిబ్రవరి 9న విజయవాడలో అరెస్టు చేశారు. నకిలీ సంతకాలతో మోసపూరితంగా ఫ్లాట్లను అమ్ముతూ మోసాలకు పాల్పడి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. వీరిపై గతంలోనే కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా కేసు నమోదైంది. అదేవిధంగా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. సదరు డాక్యుమెంట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు న్యాయస్థానం పంపించగా ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సంతకాలు ఫోర్జరీ అయినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీరిపై 420, 406, 468, 467, 471 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. వీరిపై గతంలో కూడా బంజారాహిల్స్ పోలీస్ ఇలాకాలో పలు కేసులు నమోదయ్యాయని కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, షాద్నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం, పట్టణ ఎస్ఐ శరత్ కుమార్, ఏఎస్ఐ నరసింహనాయక్, కరుణాకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కేసు మనము చూసినట్టు బేసికల్గా ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు. దీంతో మనకు 2 కేసెస్, ఒకటి కొత్తూరులో అండ్ ఇంకోటి మనకు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయినటువంటి ముద్దాయి పేరు. ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి. మంచాల సాయి సుధాకర్ వచ్చేసి దీంతో A1 ఉన్నాడు అండ్ కళ్యాణ్ చక్రవర్తి A2గా ఉన్నాడు, కృష్ణమోహన్ A3గా ఉన్నాడు. ఇతని మీద 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది. దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాణి, తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు. ఇక్కడ A1 మంచాల సాయి సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు, మేనేజర్గా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైనెంట్ రోజారాణి అండ్ కావ్య వాళ్ళ డాక్టర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక 6 ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి. సర్వే నెంబర్ 69, 70, 80, 81లో ఈ ప్లాట్స్ ఉన్నాయి. సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయి సుధాకర్ అనే అతన్ని 21లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 88/2018. అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అతను దాదాపు ఒక 4 years నుంచి ఆక్స్ఫర్డింగ్లో ఉన్నాడు. సో ఇతని మనము వేరబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ అవినాష్ మోహన్ సిఐ రాచకొండ ఆధ్వర్యంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ రామ్ కుమార్, అడిషనల్ డీసీపీ శంషాబాద్, ఏసీపీ రంగస్వామి షాద్నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ, నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పీసీ, యాదగిరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ, నరేందర్ పీసీ అండ్ ఎస్జీస్ వీళ్ళందరూ కూడా చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే 9వ తేదీన మనకు ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇతను తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు బీటీసీపీ ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ అదే హెచ్ఎండి కానీ మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా రీచ్ అవుతుంది. చాలామంది జెన్యున్ ప్లాట్ ఓనర్స్ పాపం వాళ్ళు ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ
చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు చాలామంది మోసపోతూ ఉన్నారు బేసికలీ. సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, డిటిసిపి అప్రూవల్స్, హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొనుక్కునేటైతే మోసపోకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్ గురి కాకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం. చూసే 9 కేసెస్ ఇప్పటి వరకు ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. దీంతో బంజారా హిల్స్లో ఒక 2 కేసెస్ ఉంది, సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు ఉంది, కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు ఉంది, షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కేసు ఉంది, అండ్ సైబర్ క్రైమ్స్ కూడా 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతను 3 కేసెస్ ఉన్నాయి. టోటల్గా ఒక 9 కేసెస్లో ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. సో ఇతను దాదాపు 4 years నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా ఇది ఒక టీమ్ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతన్ని చాలా చాకచక్యంగా నిన్న సాయంత్రం మనం విజయవాడ నుంచి అరెస్ట్ చేశాం.